జై శ్రీమన్నారాయణ. మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసి గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఇది వెరైటీగా ఉంటుంది. ఇది అన్నంలోకి మీరు టిఫిన్లోకి కూడా వాడుకోవచ్చు. చాలా వెరైటీగా ఉంటుంది. ఈసారి ఇలా చేసి చూడండి మీరు. ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకోసారి ఇంకెప్పుడు చేసుకున్నా సరే అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ఇట్లానే చేసుకుంటానంటారు మీరు. చాలా బాగుంటుందండి. చేసి చూడండి ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా శుభ్రంగా వేయించి ఇందులోని సగం నిమ్మకాయ పిండానండి నేను. ఎందుకంటే పులుపు ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళకి చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ మీకు చూపించడం అవ్వలేదు, ముందు పిండేసాను అందులోని, అందులో మీకు చూపించడం అవ్వలేదు. ఇదిగోండి రుబ్బిన తర్వాత చూడండి ఎంత మందో, భలే ఉందండి రుచి. మీరు ఒకసారి చేసి చూసి కామెంట్ చేయండి తప్పకుండాను. నా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.